నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈ పచ్చడి అయితే నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా చాలా బాగుంటుందండి. అదేం పచ్చడి అంటే పచ్చి చింతకాయలతో మంచి రుచికరమైన పచ్చడి అండి. ఇప్పుడు మనకు మార్కెట్లో ఈ పచ్చి చింతకాయలు సీజన్గా దొరుకుతున్నాయండి. మీరు ఆ చింతకాయలను తెచ్చేసేసుకొని ఇలా నేను చేసిన విధంగా ఒక్కసారి పచ్చడిని ప్రిపేర్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిని చూడండి. పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. దీన్ని మనం 2-3 నెలలు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చండి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 కేజీ పచ్చి చింతకాయల్ని తీసేసుకొని పైన ఉన్న ఆ ఈనెలంతా కూడా తీసేసుకొని ఈ పచ్చి చింతకాయల్ని ఒక 3-4 సార్లు శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలండి. మట్టి ఉంటుంది. తర్వాత ఈ పచ్చి చింతకాయల్లో లేతవైతే గింజలు ఉండవండి. ఇవి కొద్దిగా ముదురుగా ఉన్నాయి కాబట్టి గింజలు ఉన్నాయన్నమాట. ఇలా సన్నగా కట్ చేసేసుకొని చూడండి, ఈ గింజల్ని నేను తీసేసాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కేజీ పచ్చిమిరపకాయలు అవసరం అవుతాయండి. ఎందుకంటే పచ్చి చింతకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి మనకు ఈ మాత్రం పచ్చిమిరపకాయలు అనేది ఉండాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని ఈ పచ్చి చింతకాయలని అన్నీ ఒకేసారి కాకుండా నేను 2 సార్లుగా మిక్సీ పడుతున్నానండి. కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఆ పచ్చిమిరపకాయల ముక్కలు వేసేసాను. అలాగే పచ్చిమిరపకాయలకు డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని రుచికి సరిపడే రాళ్ళుప్పు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసానండి. మరీ మెత్తగా కాకుండా అలాగని బరుకుగా కాకుండా చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసేసాను. తర్వాత ఆ మిగిలిన ఆ చింతకాయ ముక్కల్ని కూడా ముందు మిక్సీ పట్టిన విధంగానే కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని మిక్సీ పట్టేసేసానండి. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కూడా మనం వేసేసుకోవచ్చండి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపు వేసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశాను. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు నూనె వేసానండి. కొద్దిగా నూనె అనేది పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా మాడిపోతుంది. ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత ఇందులో ఒక 12 వెల్లుల్లి డబ్బల్ని పొట్టు తీయకుండా కొద్దిగా కచ్చా పచ్చగా దంచి వేసేసుకోవాలండి. ఈ పచ్చళ్ళలో వెల్లుల్లి టేస్ట్ అనమాట. అవి లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక 4 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకోవాలండి. ఆ పచ్చళ్ళలో మనం ఈ ఎండుమిరపకాయలు నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత చివరగా కొద్దిగా పచ్చికరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ పొడి వేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను మెంతులు డైరెక్ట్గా వేసానండి. మీకు అలా ఇష్టం లేకపోతే మెంతుల పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చి చింతకాయల పచ్చడిని ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. అంతే అండి, పచ్చి చింతకాయల పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఇప్పుడు సీజన్గా దొరుకుతున్న పచ్చి చింతకాయలు తెచ్చేసుకొని ఈ విధంగా నేను చేసిన విధంగా ఇలా మీరు ఇన్స్టెంట్గా పచ్చి చింతకాయలతో పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో కానీ తర్వాత అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చండి. పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం పచ్చడి చేసి పెట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 2-3 నెలలు కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి. మామూలుగా మనం చింతకాయ తొక్కుతో పచ్చడి చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఇన్స్టెంట్గా నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.